నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనకు సంబంధించి న్యాయస్థానం విధించిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు అని చెప్పేసి సిబిఐ తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ వాదనలు కూడా వినిపించారు. ముఖ్యంగా ఆయన కోర్టును తప్పుదోవ పట్టించారు ఫోన్ నంబర్ విషయంలో అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి అసలు ఈ నెల 28కి తీర్పు ఇవ్వనుంది అని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా మనకి హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు మనతో ఉన్నారు. మనం లైన్ లో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు నిన్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టు కొన్ని షరతులు విధించింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు లండన్ వెళ్ళి రావడానికి 15 రోజులు సమయం ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే సిబిఐ న్యాయవాదులు ఎవరైతున్నారు, లాయర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు, ఫోన్ నంబర్ ఇవ్వలేదు, సరైనది ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఏంటి అసలు దీనిపైన కోర్టు ఎలా స్పందించబోతుంది? సాధారణంగా ఒక నేరారోపణ చేయబడ్డ వ్యక్తి పైన అతని బెయిల్ ఇవ్వడంలో ప్రక్రియలో భాగంగా ఏం చేస్తారంటే కొన్ని షరతులు విధిస్తారు. అయితే ఆ షరతులు మనకు శిక్షా స్మృతిలో గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ, బిఎన్ఎస్ఎస్ గానీ దాంట్లో ఉంటాయి. ఇటువంటి షరతులు విధించాలి. ఆ షరతులు ఎందుకు విధిస్తారంటే ఒక నేరారోపణ మోపబడిన వ్యక్తి ట్రయల్ ఇస్ నాట్ ఇల్. అయితే ఆ ట్రయల్ లో పాల్గొంటాడా, లేకుంటే తప్పించుకొని వెళ్ళిపోతాడా, లేకుంటే వేరే దేశానికి పారిపోతాడా అనే సందర్భాలలో పారిపోకుండా ఒక సెక్యూరిటీ అనే విధంగా పెడతారు. అయితే దీనిలో ఏంటంటే ప్రాథమికంగా ఒక షరతుని ఉల్లంఘించారు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి తను అందుబాటులో ఉండే ఫోన్ నంబర్ అనేది ఈ ఊరి అని షరతు పెడతారు. మీరు ఎట్లా అందుబాటులో ఉంటారండి? మిమ్మల్ని పిలవాలంటే ఎట్లా పిలవాలి? ఏదో ఒక అందుబాటులో కాంటాక్ట్ అయితే కావాలి. అంటే ఒక వ్యక్తి అందుబాటులో ఉంటే ఏ నంబర్ లో అందుబాటులో ఉంటాడు ఆధారంగా ఆ వ్యక్తి పైన, ఆ వ్యక్తి పేరు పైన నంబర్ ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి సిమ్ కార్డు ఖరీదు చేయాలి, లేకుంటే ఆ వ్యక్తి పైన ఇన్స్ట్రుమెంట్ అనేది ఉండాలి. చిన్న ఎట్లుందంటే పరాశకం ఆడినట్టు ఉన్నది. అయితే నేను ఈ ఫోన్ నంబర్ లో అందుబాటులో ఉంటాను అని ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఎవరైతే నేరారోపణ మోపబడ్డ వ్యక్తి, నేను ఈ ఫోన్ లో అందుబాటులో ఉంటా, ఈ ఫోన్ లో మీరు నన్ను రీచ్ కావచ్చు అనేది ఏదో ఒక ఫోన్ లా మీరు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఒకవేళ మిమ్మల్ని కోర్టు పిలిస్తే మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అనేది కోర్టు ఆ షరతును విధిస్తుంది. అయితే దాన్ని పట్టుకొని దాన్ని భూతద్దంలా చూసి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఆయన ఉల్లంఘించిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 15 రోజుల సమయం ఇచ్చినప్పుడు ఆయన తరఫున న్యాయవాదులు ఏం చెప్తున్నారు, కేవలం 12 రోజుల్లోనే ముగించుకొని 3 రోజులు ముందే వచ్చారు. సో అనేది జగన్ తరఫున న్యాయవాదులు మాట్లాడే మాట. కానీ ఇక్కడ ప్రధానంగా ఫోన్ నెంబర్ కలవలేదు, ఫోన్ నెంబర్ని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందా, లేదంటే వచ్చేసాడు కదా అనే ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా? సిబిఐ చెప్పేది ఏంటంటే మేము 3 సార్లు కాల్ చేసాం, ఆ నంబర్కి మాకు కలవలేదు అని చెప్పారనమాట. అయితే ఒకసారి 2 సార్లు కలవకుంటే కానీ తర్వాత అయితే కాంటాక్ట్ లోకి వచ్చింది కదా ఆయన. ఎగ్జాక్ట్లీ. ప్రధానంగా ఇప్పుడు ట్రయల్ విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తను విచారణ ఎదుర్కోవాలనే విషయంలో భాగంగా ఇటువంటి షరతులను పెడతారు. అయితే కాంటాక్ట్ లోకి రావడం, ఇప్పుడు కోర్టు అనుమతి తీసుకొని ఆయన అబ్రాడ్ పోయడం జరిగింది. కోర్టు అనుమతి తీసుకోకుండా కోర్టును తప్పుదోవ పట్టించి అబ్రాడ్ పోతే, విదేశాలకు పోతే అది షరతులు ఉల్లంఘించినట్టు అవుతుంది. దీనిలో ప్రాథమికంగా ఏమైంది, ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్ ఆయన పేరు పైన ఖరీదు చేయలేదు, లేకుంటే ఆయనకు సంబంధించిన ఫోన్ నంబర్ కాదు, వేరే వాళ్ళ ఫోన్ నంబరు అని ఆరోపణ చేస్తే వేరే వాళ్ళ ఫోన్ కోర్టు తన షరతులలో కానీ ఎటువంటి అధికారికంగా కానీ ఎటువంటి అంటే కండిషన్ అనేది విధించలేదు. నువ్వే ఫోన్ నెంబర్ కొనుగోలు చేయాలి, నువ్వే సిమ్ కార్డు కొనుగోలు చేయాలి, నువ్వే ఇన్స్ట్రుమెంట్ కొనుగోలు చేయాలని కోర్టు ఏడా చెప్పలేదు. అలాంటి షరతు ఏం లేదు. నువ్వు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండనీకి అంటే అందుబాటులో ఉండనీకి ఎట్లా అందుబాటులో ఉంటాడు ఆయన? అంటే ఇక్కడ ఫైనల్లీ వాట్ మై క్వశ్చన్, ఫైనల్లీ 28వ తారీఖున జగన్ కి కోర్టు ఫేవర్ గా తీర్పు ఇవ్వబోతుందా, లేదంటే ఏంటి అసలు సిబిఐకి ఫేవర్ గా తీర్పు ఇవ్వబోతుందా?
లేదు అది మనం చెప్పలేము, అది స్పెక్యులేషన్ అవుతుంది. ఓకే. అయితే వాస్తవానికి సిబిఐ వాదనలు అనేటివి పరిగణనలో తీసుకోదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉల్లంఘన ఉంటే తప్ప కోర్టు షరతులతో కూడిన బెయిల్ అనేది క్యాన్సిల్ చేయడము Right. లేకుంటే చర్యలు తీసుకోవడం అనేది చేయదు అని నా అభిప్రాయం. రైట్ థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది మొత్తానికి అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారు, తప్పుదోవ పట్టించారు కోర్టుని. భవిష్యత్తులో ఆయన్ని విదేశాలకు అసలు వెళ్లేందుకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి నాంపల్లి సిబిఐ ప్రత్యేకమైన కోర్టు ఏదైతుందో గట్టిగా కోరింది, ఏదే సిబిఐ కోర్టుని, ప్రత్యేకమైన కోర్టుని. అయితే ఈ ఆరోపణలను జగన్ తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండించారు. అసలు జగన్కి ఫోన్ వాడే అలవాటే లేదు, వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. బుధవారం ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి టి రఘురామ్ ఎదుట విచారణ జరిగిందనమాట. సిబిఐ తరఫు న్యాయవాదులు వాదనలు అలాగే జగన్ తరఫు న్యాయవాదులు రెండు కూడా సమర్పించారు. అసలు ఫోన్ నంబర్కు తాము 3 సార్లు ఫోన్ చేయగా అది పని చేయలేదని చెప్తున్నారు. కానీ అంటే ఆ సమయంలో పని చేయకపోయినా తర్వాత పని చేసి ఉండొచ్చు కదా అనే ఛాన్స్ అని అక్కడ ఎవరైతే జడ్జి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. అయితే మొత్తంగా ఇది కోర్టును ఉల్లంఘించడమే అనేది సిబిఐ వాదన. ఆయన పర్యటన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. దీనిపైన స్పందించిన జగన్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఆయన గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నెంబర్లు మాత్రమే కోర్టుకు ఇచ్చారు. అది గుర్తు చేశారు వీళ్ళు. అంటే జగన్కు ఫోన్ ఉపయోగించే అలవాటు అనేది లేదని తెలుపుతున్నారు. అంతేకాకుండా పర్యటనకు సంబంధించి ఇంకా 3 రోజులు గడువు ఉన్నప్పటికీ ఆయన ముందుగానే స్వదేశానికి తిరిగి వచ్చేశారు కదా, అది కోర్టు దృష్టికి తీసుకెళ్లారనమాట వీళ్ళు. అయితే ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఈ పిటిషన్ 28వ తేదీన, ఈ నెల 28వ తేదీన వెల్లడిస్తానని చెప్తున్నారు. న్యాయస్థానం కూడా ఇది ప్రకటించింది అనమాట. సో పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా ఆయన ఒక పెద్ద మీడియా ఛానల్తో, శాటిలైట్ ఛానల్తో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఫోనే లేదు, అసలు నాకు ఫోన్ నెంబరే లేదని ఆయన చెప్పారు. నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. సో నిజంగానే ఇవన్నీ పరిగణలో కోర్టు తీసుకోబోతుందా, ప్రత్యేకమైన కోర్టు? లేదంటే సిబిఐ తరఫున న్యాయవాదులు ఎవరైతే వాదనలు వినిపించారో ఆ వాదనలు వింటుందా? అంటే ఎవరికి ఫేవర్గా వెళ్ళబోతుంది ఈ కేసు? అసలు జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఏం ప్రశ్నించబోతుంది? ఆయన కేసు ఫేవర్గా రాబోతుందా లేదంటే వ్యతిరేకంగా రాబోతుందా? అసలు ఆ తీర్పు, ఫైనల్ తీర్పు ఏం చెప్పబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.